ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నారాయణ ఓం ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. ఓం నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తిం చ తత్పుత్రపరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవిందయోగీంద్రమథాస్య శిష్యం శ్రీశంకరాచార్యమథాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తం త్రోటకం వార్తికకారమన్యానస్మద్గురూన్ సంతతమానతోస్మి. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యః బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యః వంశఋషిభ్యః మహద్భ్యః నమో గురుభ్యః. సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ద్యులోకానికి భూలోకానికి ఆధారం ఏమిటి? ద్యుభ్వాధ్యాయతనత్వం. దీనికి ముందర ఒక్కొక్కటే అని చెప్పుకుంటూ వస్తూ చివరికి అది పరమాత్మే ఆధారం ఈ భూలోకానికి ద్యులోకానికి కూడా. అంతూ కుతశ్చన ప్రాణభృత్ అంటే జీవుడు ఎందుకు కాకూడదు అంటే భేద వ్యపదేశాత్. ఈ రెండింటికి కూడా ఇందులో భేదమును చెప్పి ఉండుటం మూలంగా దానికి దీనికి చాలా తేడా ఉందయ్యా. అదొక రీజన్ చెప్పారు. అది అయిన తర్వాత మళ్ళీ అదే ప్రశ్న, కుతశ్చన ప్రాణభృత్ అంటే నెక్స్ట్ వాక్యం ఏంటంటే జుభ్వాధ్యాయతనత్వేన ఆశ్రయిత. ఎందుకు జీవుడిని అనకూడదు ఆధారము అని అంటే ప్రస్తుతం ఈ చాప్టర్ అటువంటిదే. చాప్టర్లో ఉన్నటువంటి ఆ టాపిక్ ప్రకారం అది కుదరదయ్యా. మళ్ళీ అదే ప్రశ్న మళ్ళీ వేస్తున్నారండి. కుతశ్చన ప్రాణభృత, మళ్ళీ జీవుడు. ప్రాణభృత అంటే ప్రాణమును భరించువాడు, అంటే ప్రాణం గలవాడు అంటే జీవుడు. అంటే స్థితి అదనాభ్యాం, ఉండుట తినుట. అదనం అంటే తినుట. అక్కడేమో ద్వాసుపర్ణ, ఈ సుపర్ణ సూక్తం అందులో అక్కడ చెప్పడం జరిగింది. ఇదంతా మనం చూసామండి. చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకొక వాక్యం ఉంది. ఆ వాక్యం దీంతో ఆల్మోస్ట్ చివరికి వచ్చేస్తుందండి ఈ ప్రకరణం. గుహాం ప్రవిష్టావాత్మానౌ హి ఇత్యత్ర అపి ఏతత్ దర్శితం. ఈ గుహాం ప్రవిష్టౌ ఆత్మానౌ, గుహ అంటే రహస్య ప్రదేశమైనటువంటి శరీరంలో, ప్రవిష్టౌ ఆత్మానో ఈ ద్వివచనం అండి. రెండు ఆత్మలు ప్రవేశించాయి అంటే జీవాత్మ పరమాత్మ ప్రవేశించాయి. లేదా ద్వాసుపర్ణ ఇత్యస్యాం రుచి ఈశ్వర క్షేత్రజ్ఞౌ ఉచ్యతే ఇది. ఆ రెండు పక్షుల్లో ఒకటి జీవుడు ఒకటి పరమాత్మ. రెండు ఆ సుపర్ణం అంటే చక్కటి రెక్కలు కలిగినటువంటి. ఇత్యస్యాం రుచి, రుచి అంటే రుక్కునందు. ఈ సప్తవిభక్తి ఏకవచనం అండి రుచి అనే మాట. రుక్ ప్రథమ విభక్తి ఏకవచనం, దానికి మరుత్ అన్నదానికి మరుతి అలా వచ్చినట్టు అనమాట రుచి. అందులో ఏమిటంటే ఈ అస్యాం రుచి, ఈ రుక్కునందు ఈశ్వర క్షేత్రజ్ఞవు, ఈశ్వరుడు అంటే పరమాత్మ, క్షేత్రజ్ఞుడు అంటే జీవుడు, ఈ ఇద్దరు ఇక్కడ ఉన్నారు అని చెప్పడం జరిగింది. ఇది అయితే యదా పైంగ్యుపనిషత్ కృతేన వ్యాఖ్యానేన అస్యాం రుచి సత్వక్షేత్రజ్ఞౌ ఉచ్యేతే తదాపి న విరోధ కశ్చిత్. అంటే ఒక ఉపనిషత్తు ఉందండి, పైంగి ఉపనిషత్తు అని ఉపనిషత్తు ఉందిట. ఇంకా పేరే మనం ఎప్పుడో విన్నాను, పైంగి ఉపనిషత్తు. ఆ ఉపనిషత్తులో దీనికి వ్యాఖ్యానంలో ఏం చెప్పారంటే, వ్యాఖ్యానే అస్యాం రుచి, అది ఒకటి పరమాత్మ. సత్వము అంటే పరమాత్మ అని అర్థం అండి. అంటే సత్యం అన్నా సత్వం అన్నా ఉండుట.
క్షేత్రజ్ఞౌ ఇది కూడా రామ రామౌ అన్నట్టుగా ద్వివచనం, ప్రధాన విభక్తి ద్వివచనం. సత్వక్షేత్రజ్ఞౌ ఉచ్యతే అంటే పరబ్రహ్మము, జీవాత్మ పరమాత్మ ఇద్దరు కూడా ఉన్నారు అని అక్కడ చెప్పడం జరిగింది. దానివల్ల నీకైనా విరోధం ఉందా? తదాపి నా విరోధ కశ్చిత్, ఏ రకమైన మాకు అభ్యంతరం లేదు. ఇంకేంటంటే ఇలా ఈ రెండు ఉన్నాయని చెప్పేప్పుడు ఏంటంటే ద్వైతం చెప్పినట్టు అయిందండి. మామూలుగా చూడడానికి అలా కనిపిస్తుంది. రెండు ఉన్నాయి, రెండు ఉన్నాయి, ద్వాసుపర్ణ రెండు ఉన్నాయి అంటుంటే నువ్వు అద్వైతం ఎలా అంటావయ్యా అని అడుగుతారేమో. ఆ రెండు ఉన్నాయనే వాక్యం ఉంది కదా, నీ అద్వైతానికి ఏమైనా భేదిస్తుందా? ఏమీ మాకు సమస్య లేదు. కథం ఎలాగయ్యా రెండింటికి అక్కడ రెండు ఉన్నాయని చెప్తుంటే నువ్వు రెండు లేవు ఒకటే ఉంది నువ్వు అంటావు అంటే, ఆ రెండిట్లో ఏవి రెండు ఉన్నాయి అని చెప్పి ఆ రెండిట్లోని తేడా అని దాన్ని దాని ఇక్కడ వివరణ చెప్తున్నారండి. ప్రాణభృత్ ఇహ ఘటాది ఛద్రవత్ సత్వాది ఉపాధి అభిమానత్వేన ప్రతి శరీరం గృహ్యమాణ జుభ్వాధ్యాయతనం నభవతి ఇది నిషిధ్యతే. ఎందుకయ్యా ఇందాక పై పేరాలన్నింటిలో కూడా జీవాత్మ కుదరదు, జులోకానికి భూలోకానికి ఆధారం అతను కాదు అని ఎందుకు చెప్పావంటే, ఇక్కడ ప్రాణభృత్ ఆ ప్రాణం ఉన్నటువంటి ఆ జీవుడు ఇక్కడ ఘటాది ఛద్రవత్ కొండకి చిల్లులు ఉన్నట్టుగా ఈ శరీరంలో మనకి నవరంధ్రాలతోటి ఉన్నటువంటి, అంటే ఏంటన్నాడు ఉపాధి, ఉపాధి అంటే శరీరం. అంటే ఇక్కడ ఈ జీవుడు మనలో ఉన్నటువంటి ఈ జీవుడు ప్రాణం ఉన్నటువంటి ఈ జీవాత్మ ఎటువంటి వాడు? ఉపాధి అభిమానిత్వేన, ఉపాధి కలవాడు అంటే శరీరం కలవాడు ఇతను. ఉన్నవాడు ఏం చేస్తున్నాడు? ప్రతి శరీరం ఒక్కొక్క శరీరంలో ఈ జీవుడు వేరు, ఆ జీవుడు వేరు, ఆ జీవుడు వేరు, ఇలా రకరకాల జీవాత్మ అంటే ఉన్నది ఒక్కటే, ఆత్మ పదార్థం ఒకటే అయినా ఉపాధి భేదాలు ఉండడం చేత, అంటే శరీరాల్లో భేదాలు ఉండడం చేత రకరకాల జీవులుగా ఉన్నట్టు అవుతోంది కనుక అటువంటి జీవుడు ఈ ద్యులోకానికి భూలోకానికి ఆధారం అవ్వలేడయ్యా. అంటే శరీరంలో ఉన్నటువంటి ఆత్మ పదార్థం, శరీరం యొక్క లక్షణాలను ఆపాదించుకున్నటువంటి ఆత్మ పదార్థం ఏదైతే అది మనకి భ్రాంతిగా అవుతుందో చివరికి అది జీవుడు అని అంటామో, అది మాత్రం భూలోకానికి అద్యులోకానికి ఆధారం కాదు. అది నభవతి జుభ్వాధ్యాయతనం, జులోకానికి భూలోకానికి అది నిషేధించబడింది. యస్తు అలా కాకుండా సర్వ శరీరేషు ఉపాధిభి వినా ఉపలక్ష్యతే. సమస్త జీవుల్లోనూ ఉన్నాడు పరమాత్మ, కానీ ఆయనకి ఉపాధులతో సంబంధం లేదు. ఆయనకి నాలో ఉన్నాడు, మీలో ఉన్నాడు, ప్రతి వస్తువులోనూ ఉన్నాడు, ఇందుగలడు అందులేని చెప్పేది. అంచేత ఎస్ సర్వ శరీరేషు, ఎంతమంది ఎన్ని జీవరాశులు ఉన్నాయో, రాశులు రకాలు కాదు, 86 లక్షల జీవరాశుల రకాలు కాదండి, అనంత కోటి జీవరాశులు ఉన్నాయి. అన్నింటిలో ఉన్నాడు, సర్వ శరీరేషు, అన్ని శరీరాల్లో ఉన్నాడు. అయితే ఆ శరీర ఉపాధిభి వినా ఉపలక్షితే, ఆయనకి శరీరంతో సంబంధం లేకుండా కనిపిస్తున్నాడు ఆయన. ఆయన ఎవరవుతాడు? పరమాత్మ ఏవ సభవతి, ఆయన పరమాత్మే అవుతాడంతే. యథా ఘటాది ఛద్రాన్ని ఘటాదిభి ఉపాధిభి వినా ఉపలక్ష్యమానాని. ఇప్పుడు మనంటే రకరకాల పాత్రలు ఉన్నాయండి, చెంబు ఉంది, గ్లాసు ఉంది, బిందు ఉంది, పెద్ద బిందు ఉంది, అన్నిట్లోనూ ఉంది. ఈ అన్నిట్లోనూ ఉన్నటువంటిది ఈ గ్లాసు సరిపడ్డ ఆకాశం, ఓ చిన్న పిడతుంటే పిడత సరిపడ్డ ఆకాశం, చిన్న బిందు ఉంటే బిందు సరిపడ్డ ఆకాశం, చెంబు ఉంటే చెంబు సరిపడ్డ ఆకాశం. దాన్ని ఏమంటారంటే ఆ పాత్ర ఆకాశం అంటే ఘటాకాశం. అలా ఆ ఆకాశాన్ని ఆ వస్తువుతోటి ఆ పాత్రలో ఉన్నటువంటి ఆకాశం అని అన్నారు. అయితే ఈ పాత్రలన్నీ లేకుండా ఆకాశం ఉందా లేదా అక్కడ? అది చెప్తున్నారండి ఇక్కడ. ఘటాదిభి ఉపాధిభి, ఉపాధి అంటే చిన్న కంటైనర్, అన్నిట్లోనూ ఆకాశం పాత్రలో ఉంది. అంటే కంటైనర్ అంటే కలిగి ఉండేటటువంటిది ఆ పాత్ర. ఆ పాత్రతోటి వినా, ఆ పాత్రతో సంబంధం లేకుండా ఉపలక్ష్యమాన అని దాన్ని ఏమంటాం? అటువంటి దాన్ని ఇంకా ఘటాకాశం అనమండి, దాన్ని మహాకాశం అంటారు. మొత్తం ఉన్నది పెద్ద ఆకాశం, ఒకటే ఆకాశం అయ్యా. ఆ పాత్రలో నీకు అలా ఉన్నట్టుగా విడిగా ఉన్నట్టుగా కనిపిస్తుంది, కానీ విడిగా ఏం లేదు. పాత్రలో ఉన్న ఆకాశం, బయట ఉన్న ఆకాశం రెండు ఒకటే. అలాగా తస్మాత్ ఇక్కడ మహాకాశ తద్వత్, ఆ రకంగా అంటే ఎలా అయితే ఒకే మహాకాశము రకరకాల పాత్రలో ఉంటూ ఏకత్వాన్ని సాధించుకుంటుందో, అంటే వివిధమైనటువంటి పాత్రల్లో ఉంటూ కూడా ఒకే ఆకాశం ఉంటుందో, తద్వత్ ప్రాణభృత పరస్మాద్ అన్యత్వ అనుపపత్తే ప్రతిషేధ నోపపద్యతే. అందుచేత ఇతనికి
ఈ ప్రాణభృత అంటే ఈ జీవుడికి పరస్మాద్ అన్యత్వ అనుపపత్తే, రెండోది అలాంటి గొప్పదనం ఏం లేదు ఇతనికి. అంచేత ఇతనికి ప్రతిషేధ, పరమాత్మకి ఈ ప్రతిషేధము. ఆయన ఇందులోనే ఉంటాడు, అంచేత ఆయనకి ద్వైతం అని అలాంటి మాట ఈయనకి నిషేధం వర్తించదు. తస్మాత్ సత్వాది ఉపాధి అభిమానినః ఏవ ద్యుభ్వాధ్యాయతనత్వ ప్రతిషేధ. ఎవరికైతే ఈ శరీరంతోటి సంబంధం ఉందో, సంబంధం ఉన్నంత వరకు వాళ్ళు ఈ ద్యులోకానికి భూలోకానికి కూడా ఆధారం కాలేరు. వాళ్ళకి నిషేధము, ఆ జీవుడికి ఆధారం అయ్యేటటువంటి అవకాశం నిషేధించబడింది. అయితే ఆయన మించిన శరీరాన్ని దాటి చూసేటటువంటి లక్షణం ఎప్పుడైతే వచ్చిందో, తస్మాత్ పరమేవ బ్రహ్మ ద్యుభ్వాధ్యాయతనం, అంచేత ఆ జీవుని కంట గొప్పవాడైనటువంటి శ్రేష్ఠుడైనటువంటి పరబ్రహ్మం ఏదైతే ఉందో, పరం బ్రహ్మ, అది మాత్రమే ద్యులోకానికి భూలోకానికి ఆధారము. అది ఎంతవరకు దాని విషయాన్ని స్పష్టంగా తీసుకొచ్చారండి. అంటే ద్యులోకానికి భూలోకానికి ఆధారం ఎవరు అనే దాన్ని చర్చ చేసేసి ఇంకొంచెం ముందరకు వెళ్తున్నారు. తదేతత్ అదృశ్యత్వాది గుణక ధర్మోక్తే ఇత్యాని. ఇంత చెప్పింది కూడా అప్పుడు ఇంకో కొత్త టాపిక్. కనిపించదు అదృశ్యత్వాది గుణక ధర్మోక్తే. ఆ పరమాత్మ యొక్క లక్షణం ఏంటంటే కనిపించడయ్యా, అదృశ్యత్వము. అసలు ఈ మాటతోటే మొత్తం అంతా అనేనైవ సిద్ధం. ఈ ద్యులోకానికి భూలోకానికి ఆధారం పరబ్రహ్మ అనేది ఇంకొక వాక్యం కూడా ఉంది. మనం సెలెక్ట్ చేసినటువంటి పేరాలో ఏదైతే చర్చకి తీసుకోబడిందో, ఆ చర్చకి తీసుకోబడినటువంటి పేరాలో ఈ వాక్యం కూడా ఉంది. అదృశ్యత్వాది గుణకో ధర్మోక్తి అని. ఆ వాక్యం చేతనే అది పరబ్రహ్మం అని తేలిపోయింది. తస్యైవ హి భూతయోని వాక్యస్య మధ్యే ఇదం పఠితం యస్మిన్ జౌః పృథివీ చ అంతరిక్షం ఇది. అక్కడ అంటే భూతయోని అంటే సమస్త భూతములకు ఆధారం, యోని అంటే పుట్టుకకు కారణం. అలా భూతయోని వాక్యస్య మధ్యే ఇదం పఠితం, ఇప్పుడు చెప్పినటువంటి అదృశ్యత్వాది గుణక ధర్మోక్తి అనే మాట అక్కడ మధ్య అంటే మధ్యే చెప్పారు కదా. రెండు పదాలు వచ్చిన తర్వాత అక్షరం అచ్చు కనుక అయితే అది ఏకారం పోయి అకారం కింద వస్తుంది. మధ్య కాస్త పక్కన ఈ ఉంది కనుక మధ్య అని రాసేప్పుడు, కానీ పదవిభాగం చేసేవారు దాని అర్థం చెప్పుకున్నప్పుడు మధ్య అని చెప్పుకోవాలి. భూతయోని వాక్యస్య మధ్య, ఆ వాక్యం మధ్యలో ఇది కూడా చదువుతాం. యస్మిన్ జౌః పృథివీ చ అంతరిక్షం. ఎవరి యందు అయితే ఇంతవరకు మొత్తం సమస్త బ్రహ్మాండాలకి ఎవరైతే కారణమో, ఆ కారణమైనటువంటి వాని యందే ఈ ద్యులోకం ఉందయ్యా, భూమి ఉందయ్యా, అంతరిక్షం కూడా ఉందయ్యా అని అక్కడో వాక్యం ఉంది. దాంతోటే తేలిపోయింది అసలు మొత్తం ఆధారం ఎవరని. యస్మిన్ ఎవరి యందైతే ఇవన్నీ ఉన్నాయన్నాడు, ఎవరి యందు ఉన్నాయి? ఆ పరమాత్మ యందు. ఆ పరమాత్మ అంటే ఇంత చెప్పింది కూడా ఈ పార్ట్ వరకు కూడా అనుమాన నివృత్తి కోసం వివరంగా చెప్పడం జరిగింది. కానీ ఆ విషయం పక్కనే ఉన్నటువంటి వాక్యంలో తేలిపోయిందయ్యా. ఇది ప్రపంచార్థం తు పునః ఉపన్యాసం, ఇంకా వివరంగా చెప్పడం కోసం మళ్ళీ మళ్ళీ చెప్పడం, పునః ఉపన్యాసం, ఇంత ఉపన్యాసం ఇవ్వాల్సి వచ్చింది అంటూ చెప్పుకొచ్చారండి. చెప్పుకొచ్చి తర్వాత దీంతోటి మొత్తం ద్యుభ్వాది అధికరణం పూర్తి అయిందండి ఇప్పటి దీంతోటి. అయితే దీని తర్వాత ఇంకో అధికారం ప్రారంభమవుతోంది. అంటే ఇంతవరకు మనం చెప్పుకుంది ఏంటంటే, ఒక చోట ఎక్కడో వచ్చినటువంటి ద్యు భూ అనేటటువంటి రెండు పదాలు వస్తే ఆ పదాలకి ఆధారం ఎవరు అని అనుమానం వచ్చింది. జీవుడా, పరబ్రహ్మమా, ఇంకోట ప్రాణ వాయువా, ఇలాగా. ఇప్పుడు అక్కడ ఏమిటి అస్పష్ట లింగం. అంటే ఇది స్పష్టంగా ఇది పరబ్రహ్మ సంబంధించిన పదం అక్కడ లేకపోవడం మూలంగా అలా చేయవలసి వచ్చింది అని మన లెక్కకు వచ్చిందండి. అలా కాకుండా ఇప్పుడు ఇంకొక సూత్రం తీసుకుంటున్నారు. భూమా అనే పదం ఉందండి. భూమాధికరణం. భూమా సంప్రసాదాదధ్యుపదేశాత్, ఇదండి. ఈ భూమా అనే పదం, భూమి అంటే ఏమిటి తెలుసండి? మామూలు పదానికి పెద్దది అని అర్థం అండి. భూమి అనే మాటకి అర్థం ఏంటంటే పెద్దది. దాన్ని భూమా అన్న పెద్దది, అన్నిటికంటే గొప్పది, అన్నిటికంటే శ్రేష్టమైంది అని అలా అర్థం వస్తుందండి. ఇది సం సంప్రసాదాత్, సంప్రసాదం అంటే, సంప్రసాదం అనే మాటకి అర్థం ఏంటంటే సుషుప్తి. మనం మామూలుగా రోజు జాగ్రత్త స్థితి, మెరుగ్గా ఉండడం, స్వప్న స్థితి, నిద్రపోదామని ప్రయత్నం రాలితే కాసేపు నిద్ర కళలు వస్తూ ఉంటాయి, అది స్వప్న స్థితి.
అది కూడా దాటేసి ఇంకా గాఢ నిద్ర పడుతుంది. దాని పేరు సంప్రసాదము. ఇంకో ఆల్టర్‌నేట్ నేమ్ అండి. సుషుప్తి అనే మాటకి ఆల్టర్‌నేట్ నేమ్, పర్యాయ పదం ఏంటంటే సంప్రసాదం. అక్కడ చెప్పడం జరిగింది. భూమ అన్నిటికంటే పెద్దది పరమ. అక్కడ ఇప్పుడు దీని మీద ప్రశ్న ఏం వేస్తున్నారంటే శ్లోకం ఇప్పుడు ముందర వైయాసిక న్యాయమాల. అంటే ఈ చెప్పబోయేటటువంటి అధికరణంలో ఈ చాప్టర్‌లో అసలు విషయం ఏమిటి, డౌట్ ఏమిటి? ఆ డౌట్‌కి ఏమిటి ఆల్టర్‌నేటివ్స్ ఉన్నాయి? అల్టిమేట్‌లీ ఏమిటి కంక్లూడ్ చేస్తావు? భూమా అనే పదం రాబోతోంది. ప్రాణః పరేషో వా, ఇది ప్రాణః వా పరేషో వా, ఇది భూమా అనే మాటకి, ఈ పదానికి ఇందులో రాబోయే మంత్రంలో మనం ఏదైతే చర్చకి తీసుకుంటామో అందులో వచ్చి చర్చకి తీసుకునేటటువంటి దాంట్లో వచ్చే భూమా అనే పదానికి ప్రాణం అనే అర్థం తీసుకోవాలా, లేక పరేషః అంటే పరమాత్మ అని అర్థం తీసుకోవాలా? వా అంటే ఆల్టర్నేటివ్స్ అండి. ఆర్ అని అర్థం. ఓఆర్ఆర్ అంటే ప్రాణః వా పరేషో వా, ప్రాణమా తీసుకోవాలా, అదే పర ఈశః అంటే పరమాత్మ అని అర్థం అండి. అని చెప్పేసి ప్రశ్న ప్రత్యుక్తి వర్జనాత్ అనువర్ అనువర్త్యాతి వాదిత్వం భూమోక్తే వాయురేవ సహా. ఇక్కడ ఏంటంటే అందులో ఓ రకంగా ప్రశ్న తర్వాత ప్రశ్న మీద ప్రశ్న, ప్రశ్న మీద ప్రశ్న గుప్పిస్తున్నారంటారు చూసారా? ఓ ప్రశ్న వేసాడు, దానికి సమాధానం చెప్పాడు. ఆ దానికి మళ్ళీ ఇంకో ప్రశ్న వేస్తాడు. ఇలా చెప్పి అంటే ఆ కథ కూడా చెప్తానండి. అలా చెప్పి ఆ ప్రశ్నలు వరుసగా అలా ఎన్నో ప్రశ్నలు వేసాడు. ప్రశ్న వేసిన తర్వాత చివరికి ఎక్కడో ఆగిపోయాడు. ఆ ఆగిపోయిన తర్వాత అక్కడికి ప్రాణం అనే మాట వచ్చింది అక్కడికి. ఆఖరి సమాధానం ఏంటంటే ఆ ప్రశ్న మీద ప్రశ్న, భూమ అంటే ఏమిటి? అని అంటే అది చివరికి అది పేరా? లేదా ఊరా? ఏదో రకరకాల ప్రశ్న. ఆ ప్రశ్న కూడా లిస్ట్ వస్తుందండి. ఆఖరిన ఎక్కడ ప్రాణం అని ఒక మాటొచ్చి ఆగిపోయిందండి. అక్కడింక ఆగిపోయింది. అంటే ప్రశ్న, ఉక్తి, ప్రత్యుక్తి అంటే ఉక్తి అంటే సమాధానం. ప్రత్యుక్తి అంటే ఎదురు మరి అడిగిన ప్రశ్నకు సమాధానం. ప్రశ్నవర్జనాత్ ప్రత్యుక్తి వర్జన, అడిగిన ప్రశ్నకి ఇంకక్కడితో సమాధానంతో ఆగిపోయింది అక్కడికి. అక్కడ ఆఖరిన లాస్ట్‌ని చెప్పినటువంటి ఏం చెప్పారు? అక్కడ వాయువు అని చెప్పారు. అనువర్త్య అతివాదిత్వం. అతివాది అనేటటువంటి మాట ఒకటొచ్చిందండి ఇందులో. అతివాది అంటే అన్నీ తెలుసుకుని, అంటే సర్వము తెలుసుకున్నటువంటి వాడు చెప్పేటటువంటి ఫైనల్ వర్డ్‌ని అతివాదము అంటారు. ఆ మాట్లాడేవాడిని అతివాది అంటారు. మామూలుగా మన అతివాది అంటే ఎక్కువ మాట్లాడుతున్నాడు ఇలా కాదండి. అతివాది అంటే అతివాదులు, మితవాదులు కాంగ్రెస్ పార్టీలో ఇదంతా ఉండేదండి. తిలక్ 1905లో, అప్పుడు అతను 1907లో సూరత్‌లో జరిగిన కాంగ్రెస్‌లో వీళ్ళని అతివాదులని బ్రాండేశారు. గోపాలకృష్ణ గోఖలేని వాళ్ళని మితవాదులని. మితవాదులంటే అప్పటికేంటంటే బ్రిటిష్ వాళ్ళని మీరు పరిపాలిస్తూ ఉండండి. మేము చిన్న చిన్న అప్లికేషన్స్, అప్పీల్స్ పెట్టుకుంటూ ఉంటాం. కాస్త మీరు దయతోటి మమ్మల్ని కన్సిడర్ చేస్తూ ఉండండి అని అడిగేటటువంటి, అంటే సబార్డినేట్‌గా ఉండడానికి ఒప్పేసుకొని కొంచెం ఇంకొంచెం రికమెండ్, ఇంకొంచెం ఈ ఫెసిలిటీ కూడా ఇవ్వండి, ఆ ఫెసిలిటీ మెల్లమెల్లగా అడుగుతూ ఉండం. వాళ్ళని మితవాదులు అనేవారు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అసలు మీరు. స్వరాజ్యం మా జన్మ హక్కు. అది అతన్ని అతివాది అని పేరు పెట్టారండి. కానీ అతివాది అనే మాటకి ఇక్కడ అర్థం ఏం చెప్తుందంటేనండి, అతను సత్యం తెలిసినటువంటి వాడు. ఆ విషయాలన్నీ కూడా అతను శోధన చేసినటువంటి వాడు. అనుభూతి పొందినటువంటి వాడు. అతను ఫైనల్‌గా చెప్పే మాట. ఆ చెప్పేవాడు అలాగా ఆ విషయం గురించి ఫైనల్ ఆన్సర్ చెప్తూ థరోగా తెలుసుండి అనుభూతి పొందినటువంటి వాడు ఎవడైతే ఉంటాడో అతని పేరు అతివాదండి. అలాంటి వాడు అనువర్త్య అతివాదిత్వం. అలాంటి వాడు చెప్పిన దాంట్లో భూమ అనే మాట దగ్గర అక్కడ వాయువు అని అన్నాడండి. దాని పూర్వపక్షంగా అంటే మొదటి ఆల్టర్‌నేట్‌గా తీసుకున్నాడు. భూమ అనే మాటకి అర్థం ఏమిటి? అంటే వాయువుని తీసుకోవచ్చు. అంటే వాయువు అంటే ప్రాణవాయువుని. కాదయ్యా! విచ్ఛిద్య ఏషతు ఇతి ప్రాణం సత్యస్య ఉపక్రమాత్ తథా మహోపక్రమః ఆత్మోక్తేః ఈశః అయం ద్వైతవారణాత్. చివరి ఆన్సర్ ఏంటంటే, ఈ మధ్యలో కొన్ని ఇంకా రిఫరెన్సెస్ ఉన్నాయండి. విచ్ఛిద్య ఏషతు, దీన్ని విచ్ఛేదం చేసి అని చెప్పి చివరికి ఏమిటంటే ఆత్మ ఉక్తేహే, ఆత్మని గురించి చెప్పడం జరిగింది గనక ఈ భూమ అనే మాటకి అందులో ద్వైత వారణాత్, ద్వైతమును తిరస్కరించడం వల్ల, అంటే ఆ ద్వైతమును కాదని అద్వైతమును ప్రతిపాదించడం వలన చివరికి ఇక్కడ భూమ అనే మాటకి అర్థం ఏంటంటే అది ఆత్మ అనే అర్థం తీసుకోవాలి అని ముందర ఈ చెప్పబోయేటటువంటి చాప్టర్ గురించి సమ్మరైజ్ చేసేసారండి 2 శ్లోకాల్లోనూ.
ఇప్పుడు యాక్చువల్లీ టాపిక్‌లోకి వెళదాం. ఇదం సమామన ఇక సమానునంతి వాడిందండి. ను కదండి ఇది. అది మా ఉండాలి. మీ పుస్తకాల్లో ఈ వెర్షనే ఉంటే అది దిద్దుగా ఆమనంతి. ఆమనంతి. మనంతి. ను కాకుండా మా ఉండాలండి. అంటే కింద కలిస్తే అది మా అవుతుందది. భూమాత్వేవ విజిజ్ఞాసితవ్యః ఇతి. ఈ మాట మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారోయ్. ఆమ్నాయం చేయడం అంటే ఏంటండి? నెమరు వేసుకోవడం అని. మన పెద్దవాళ్ళు ఇదం సమామనంతి పెద్దవాళ్ళు నెమరేసుకుంటూ అన్నారు ఈ మాట అన్నారు. భూమాత్వేవ విజిజ్ఞాసితవ్యః. భూమయే జిజ్ఞాస అంటే తెలుసుకోవాలనే కోరిక. జిజ్ఞాసితవ్యః తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటిది. విజిజ్ఞాసితవ్యః విశేషంగా తెలుసుకొని తీరవలసినటువంటిది. ఏమిటయ్యా అది భూమా అని ఒక వాక్యం ఉంది. అలాగే భూమానం భగవో విజిజ్ఞాసే. ఓ పరమాత్మ, ఓ మహానుభావ, ఓ పుణ్యాత్ముడా, ఓ సాధువా, మాకు ఈ భూమని తెలుసుకోవాలని ఉందయ్యా అంటూ అతను ఓ ప్రశ్న అడుగుతాడండి. ఎత్ర నాణ్యత్ పశ్యతి నాణ్యచ్ఛృణోతి నాణ్యద్విజానాతి స భూమా అన్నాడండి ఆయన. అది తెలుసునాయన. ఎక్కడికి చేరిన తర్వాత ఇంక ఏదీ చూడడు. ఎత్ర ఏ ఏ స్థాయి అంటే మోక్ష స్థాయి పొందినవాడు. ఎత్ర అంటే మనం అర్థం చెప్పేసుకుందామండి. అంటే ముక్తుడైనటువంటి వాడు. ఆ మోక్ష స్థానంలో కూర్చున్నటువంటి వాడు. అన్యత్ పశ్యతి. అన్యత్ న పశ్యతి. ఇంక దేన్ని చూడడింక. అన్యత్ శృణోతి. అంటే అన్యత్ న శృణోతి. ఇంక ఏది వినడు. ఏది చూడడు. అంటే ఏది చూడాలని కోరిక లేదు. ఏది వినాలని కోరిక లేదు. ఒక్కటే ఆ పరమాత్మ అంతే. దాంతోటే ఉండిపోవాలి. అలాగే అన్యద్విజానాతి. ఇంకోటి అది తెలుసుకో, ఇది తెలుసుకో. ఇవాళ మనం న్యూస్ పేపర్ చదవడం దేనికోసం అండి? ఏదో ప్రపంచంలో ఏమవుతోంది అని. దీని మీద మా గురుగారు పుల్లెటి శ్రీనివాసచంద్ర గారు ఒక మాట చెప్పారండి సరదాగా. నాణ్యద్విజానాతి. ఖాళీగా కూర్చుంటే కబుర్లు చెప్పుకోవడం. అక్కడేమవుతోంది, ఇక్కడేమవుతోంది, వాళ్ళింట్లో ఏం చేస్తున్నారు, వీళ్ళింట్లో ఏం చేస్తున్నారు, వాళ్ళేం వంటలు చేసుకున్నారు. ఇలా ఉన్నటువంటి వాడు ఇలా మాట్లాడుతుంటే దానికి సంస్కృతంలో ఒకడు ఇలా అన్నట్టండి. ఈ అంతా వేస్ట్ మాటలనమాట. అనవసరమైన మాటలు. పొల్లు కబుర్లంటాం మనం. కాకస్య కతివా దంతాః కా వార్తా చోళమండలే. ఏమయ్యా కాకికి ఎన్ని పళ్ళున్నాయంటావు? అని అడుగుతుంది. అది అవసరమా అండి చెప్పండి? కాకి ఎన్ని పళ్ళు ఉంటే వీడికి కావాలి చెప్పండి? కాకస్య కతి అంటే హౌ మెనీ? కతివా దంతాః కాకస్య కతివా దంతాః. ఆ! తర్వాత కా వార్తా చోళమండలి. అప్పుడు ఏ ప్రాంతానికి ఆ ప్రాంతమే ఉండేది. ఆ చోళమండలం ఏమిటవుతుందో ఇప్పుడు పాపం. అంటే ఏ దేశం ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం విడివిడి వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్ వీళ్ళ మీద లేదు. వీళ్ళ మీద ఏదో కాలక్షేపం ఇంతే. అక్కడ ఏమైతే మనకేంటంటే ఆఫ్రికాలో కొన్ని వందల దేశాలు ఉన్నాయనుకుందామండి. ఆ దేశంలో ఏమవుతుంది మనకెందుకిది? అంటే వేస్ట్ మాటలు వేయకండి. వాడొద్దు. ఆ మాట చెప్పడానికి అన్యద్విజానాతి. మిగతా అన్నిటిని కూడా అతను వేస్ట్‌గా భావిస్తాడు. ఎవరు? ఆత్మజ్ఞాని. భూమా. ఏ ఎక్కడైతే ఈ రకంగా ఇంక మిగతాది చూడడో, మిగతా దేన్ని వినడో, ఇంకా మిగతా దేన్ని కూడా తెలుసుకోడో, అదయ్యా దాని పేరు భూమ అంటారయ్యా. అథ అయితే ఇది కాకుండా ఇంకోటేమిటి? మిగతావి తెలుసుకున్నన్ని ఎలాంటివి దాని స్థాయి ఎటువంటి? అథ యత్ర అన్యత్ పశ్యతి, అన్యత్ శృణోతి, అన్యద్విజానాతి తత్ అల్పం. ఇది కాకుండగా మిగతా అన్నీ కూడా అన్యత్ పశ్యతి ఏదో ఇంకోటేదో చూస్తాడు. అన్యత్ శృణోతి ఇంకోటేది వింటాడు. ఇంకోటేదో తెలుసుకుంటాడు. వాటి యొక్క స్థాయి ఎటువంటిదంటే అల్పస్థాయి. తదల్పం అని చాందోగ్యోపనిషత్తులో వాక్యం ఉందిటండి. ఇత్యాది. ఈ వాక్యం దీని మీద ఇక్కడ భూమ అనే పదం ఉంది కదండీ! తత్ర సంశయః. ఏమిటసలు ఇందులో డౌట్ ఏమొచ్చింది? అంటే ఇక్కడ భూమ అనే మాటకి ఇంకా మధ్యలో కొన్ని వాక్యాలున్నాయండి. కిం ప్రాణో భూమా స్యాత్. భూమ అనే మాటకి ప్రాణం అనే అర్థమా? ఆ అర్థం తీసుకోవాలా? ఆహోస్విత్ పరమాత్మ ఇది. ఆహోస్విత్ అంటే అదర్‌వైజ్ ఆర్ ఆల్టర్‌నేటివ్‌లీ పరమాత్మ ఇది. పరమాత్మ అర్థం తీసుకోవాలా? భూమ అనే మాటకి అర్థం నేను ప్రాణం తీసుకోవాలా? లేకపోతే పరమాత్మని తీసుకోవాలా? అనేప్పటికి అని ఎవరిని అడుగుతున్నాడు? ఒక పూర్వపక్షి సిద్ధాంతి గారు అడిగాడండి. ఆయన మళ్ళీ కొత్త సంశయానికి అనుమానం ఎందుకొచ్చిందయ్యా అసల? అంటే భూమేతి తావత్ బహుత్వం అభిధీయతే
బహోర్లోపో భూచ బహోః ఇది భూమశబ్దస్య ప్రత్యాంతతా స్మరణాత్ కిమాత్ అంటే ఏంటి? ఈ భూమ అనేటటువంటి మాట ఏదైతే ఉందో అది బహువచనంలో చెప్పారయ్యా ఇక్కడ. అంటే ఏంటి నీకు అనుమానం ఎందుకొచ్చిందని అన్నారు కదండీ! అంటే దానికి ఏదో ఇక్కడ పాణిని సూత్రం ఉంది. ఆ పాణిని సూత్రంలో భూమ అనేటటువంటి దానికి ఏదైతే ఉందో, ఆ సూత్రం చేత దాని యొక్క భూమ అనే మాటకి అర్థం బహుత్వం. అంటే బహుత్వం అంటే మన బహువాచకము. ఏకవచనం, ద్వివచనం, బహువచనము అని అక్కడ చెప్పడం జరిగింది పాణిని సూత్రాల్లో. ఇతి భూమ శబ్దస్య భావ ప్రత్యయాంతతా స్మరణాత్. కిమాత్మకం పునస్తద్బహుత్వం ఇది విశేషాకాంక్షాయాం. ఏమైందయ్యా పునః తద్బహుత్వం అయితే నీ బహువచనం అయితే ఏమిటొచ్చింది నీకు సమస్య ఏమిటి నీకు? అంటే ప్రాణో వా ఆశాయాః భూమాన్ ఇది సన్నిధానాత్ ప్రాణః భూమా ఇది ప్రతిభాతి. ఒక క్వెషన్ ఆన్సర్ సెషన్ నడుస్తోందండి. ఆ క్వెషన్ ఆన్సర్ సెషన్‌లో చివరికి దేనికంటే ఏది గొప్పది? దానికంటే ఇంకోటి గొప్పదేమిటి? దీనికంటే ఇంకా గొప్పదేమిటి? ఏమండి ఇలాగా మనకి ఇలాంటి వెంటనే జ్ఞాపకం వస్తుందండి. సినిమాలో ఓ దాంట్లో ఎంవీఎస్ అనుకుంటాను. నువ్వు 'బల్లిని' చూసావా? ఎక్కడుంది? అది ఎలా దాంట్లో ప్రశ్న వేస్తుంటాడండి. అలాంటి సన్నివేశం ఇక్కడ జరుగుతుంది. ప్రాణః భూమా ఇది ప్రతిభాతి. అక్కడ ఆ మధ్యలో జరిగినటువంటి ప్రాణః ఆశాయాః భూయాన్ అంటే ప్రాణము ఆశ కంటే గొప్పది అని అక్కడికి ఆఖరి ఆన్సర్ అక్కడ చెప్పారండి. భూమాతో ప్రారంభించారు. చివరికి భూమ అంటే ప్రాణం అనే ఈ ఆశ కంట కూడా ప్రాణము గొప్పది. భూయాన్ అంటే గొప్పది. ఇది సన్నిధానాత్ ప్రాణః భూమా ఇది ప్రతిభాతి. అందుచేత నాకు ఆఖరి ఆన్సర్ ఏదైతే వచ్చిందో దానికి ఆ ఆఖరి ఆన్సర్‌నే నా భూమ అనే మాటకి అర్థంగా తీసుకుంటానయ్యా. అక్కడ ఆఖరిలో ప్రాణం వచ్చింది గనక భూమ అంటే ప్రాణం అని అర్థం తీసుకుంటాను అంటూ దానికి మళ్ళీ వేదంలోంచి, ఉపనిషత్తులోంచే వాక్యం తథా ఇది నేను చెప్పింది నా సొంత వాక్యం అర్థం కాదయ్యా. ఉపనిషత్తు శృతం హేవం ఏ భగవద్దృశేభ్యస్తరతి శోకమాత్మవితు. శృతం హ్యేవ మే భగవద్దృశేభ్యస్తరతి శోకం ఆత్మవిత్. సామాన్య మానవుడు వాడు శోకిస్తూ ఉంటాడు. మన మోహ శోకాలు ఉన్నాయి కదండీ! వాడు శోకిస్తూ ఉంటాడు ఫలాన్ని బట్టి. కానీ వాడు గనక ఆత్మ నీలాంటి సద్గురువు లభిస్తే, ఓ మహానుభావ, నీలాంటి సద్గురువు లభిస్తే నీ దగ్గర ఆత్మజ్ఞానాన్ని ఉపదేశంగా పొంది అనుభూతి పొందినటువంటి వాడు ఎవరైతే ఉంటాడో, ఏ ఆత్మవేత్త ఎవరైతే ఉంటాడో వాడు ఈ శోకాన్ని దాటేస్తాడండి. అంటే వాడింక శోకించడు. తరతి శోకం. తరణం అంటే దాటడం అని. అంటే శోకాన్ని దాటేస్తాడు, ఇంక శోకించడు. శృతం అని ఈ మాట మేము విన్నామండి అంటూ అక్కడ నెక్స్ట్ చెప్పుకొస్తూ ఇక్కడ ఇతి సోహం భగవః శోచామి తం మాం భగవతం మా భగవాన్ శోకస్య పారం తారయతు. ఓ మహానుభావ, నీ దగ్గర వచ్చినటువంటి వాళ్ళని నువ్వు అలా ఆత్మజ్ఞానాన్ని వాళ్ళకి ప్రసాదించి వాళ్ళు శోకాన్ని దాటేట్లా చేస్తూ ఉంటావుట. నేను ఇంకా దాటలేదు. అందుచేత నేను నిన్ను ఆశ్రయిస్తున్నానయ్యా. హే భగవః, ఓ పూజ్యుడా, అహం శోచామి, నేను దుఃఖిస్తున్నాను. నాకు శోకం ఉంది ఇప్పుడు. అయితే నేనేం కోరుకుంటున్నా, శోకాన్ని దాటించేట్లా నాకు శోకానికి అవతల గట్టుకు నన్ను తీసుకెళ్ళవయ్యా. అంటే నాకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించవయ్యా అని అడుగుతున్నాడండి. సోహం భగవః, హే భగవః అంటే పూజ్యుడా సంబోధన అండి. అహం శోచామి, నేను దుఃఖిస్తున్నాను. శోకం ఉంది నాకు ఈవేళ ఈవేళ ఇప్పటివరకు ఇంకా ఉంది. శోకాన్ని నేను అతిక్రమించలేదు, దాటి వెళ్ళలేదు. అంచేత నన్ను హే భగవాన్, ఓ పూజ్యుడా, శోకస్య పారం తారయతు. ఈ పూజ్యుడైనటువంటి నువ్వు నన్ను ఈ శోకం యొక్క అవతల గట్టు వరకు దీన్ని నన్ను దాటించు అని చాందోగ్యంలో ఇది ప్రకరణ ఉత్థానాత్. అది ఎవరవుతారు ఇది? ఉత్థానాత్ పరమాత్మ భూమేచవి ప్రతిభాతి. అంటే అక్కడ ఆ రకంగా తీసుకుంటే అక్కడ పరమాత్మ, భూమ అంటే పరమాత్మ అని అర్థం వస్తోంది. ఇప్పుడు ఒకటేమో తీసుకుంటే ప్రాణవాయువు అని అర్థం వచ్చేట్లా వాక్యం చెప్పారు. ఇప్పుడేమో ఇక్కడ తీసుకుంటే శోకం యొక్క అవతల గట్టు దాకా నన్ను దాటించవయ్యా అంటే అది అక్కడ అర్థం భూమ అనే దాని అక్కడ పదం వచ్చింది. అందుచేత ఇక్కడ భూమ అంటే పరమాత్మ అని అక్కడ అర్థం రావడానికి అవకాశంగా ఉంది. ఇప్పుడు నా డౌట్ ఏమిటంటే
తత్ర కస్య ఉపాదానం న్యాయం కస్య వా హానం ఇది భవతి సంశయః. ఏది ఉపాదానం అంటే ఏది తీసుకోవాలి. వాట్ ఈజ్ టు బి టేకెన్ అండ్ వాట్ ఈజ్ టు బి రిజెక్టెడ్. తస్య కస్య ఉపాదానం న్యాయం. ఏది తీసుకుంటే సరైన యోగ్యమైనది అవుతుంది. కస్య వా హానం దేన్ని వదిలిపెట్టేయాలి. ఏది తీసుకోవాలి, ఏది వదిలిపెట్టేయాలి అనేది అది సంశయః అని చెప్పి, అంటే భూమ అనే పదానికి ప్రాణం అని అర్థం. చివరికి సమ్మరీ ఏంటంటే, భూమ అనే పదానికి ప్రాణం అని అర్థం తీసుకోవాలా? పరమాత్మ అనే అర్థం తీసుకోవాలా? అదండి. ఇప్పుడు దీని మీద ఇచ్చినటువంటి వ్యాఖ్యానం చూద్దాం. కిం తావత్ ప్రాప్తం. సరే ఏమైందిప్పుడు? ఈ మామూలు అస్మాడు వాడుతున్నాం కింత. ఏమైందిప్పుడు? తెలుగులో ఏంటంటే కిం తావత్ ప్రాప్తం. ఏమైందిప్పుడు? అంటే వెంటనే రెండిట్లో ఏదో ఒకటి ప్రాణో భూమిది. నేను ప్రాణవాయువుగా తీసుకుంటా. భూమ అనే మాటకి ప్రాణం అని తీసుకుంటానండి. అనేప్పటికి ఎందుకు? కస్మాత్ ఏం కారణం? ఏమైనా కారణం ఉందా నువ్వు ప్రాణవాయువుగా తీసుకోవడానికి? భూయః ప్రశ్న ప్రతివచన పరంపరా దర్శనాత్. అంటే ఒక ప్రశ్న, ఆ ప్రశ్నకి సమాధానం, ఆ సమాధానం మళ్ళీ ఆధారపడి మళ్ళీ ఇంకో ప్రశ్న, దానికో సమాధానం, ఆ సమాధానం మళ్ళీ ఇంకో ప్రశ్న, ఇలా పరంపరగా ప్రశ్నోత్తరాలు నడుస్తుంటే, ప్రశ్నోత్తరాల కార్యక్రమం నడుస్తూ ఉంటే, అక్కడ వచ్చినటువంటి సంఘటన మూలాన్ని నేను ప్రాణవాయువుగా తీసుకుంటానండి. యథా హి అస్తి భగవో నామ్నో భూయః ఇది. ఏమండి ఓ పూజ్యుడా, నామ్నః భూయః అస్తి వా, పేరు కంట గొప్పది ఏదైనా ఉందా? నామ్నః ఇది పంచమి విభక్తి అండి. నామ్నః అంటే పేరు కంటే, నామము కంటే ఇంకా గొప్పది ఏదైనా ఉందా? అంటే మనకి ఏదైనా స్మరించుకోవడానికి ఏదో మనకి అనేక నామాలున్నాయి. సహస్రనామాలున్నాయి. ఈ నామస్మరణ చేసుకోవడంలో ఏదో ఒక నామం వాళ్ళ గురుగారు ఉపదేశించారనుకోండి. ఆ ఉపదేశం తీసుకొని ఆ నామం స్మరిస్తున్నాడు బానే ఉంది. ఎవడో "అరే అబ్బాయి ఎందుకు ఇంకంతకంటే మంచి టెక్నిక్స్ ఉన్నాయి కదా! మోక్షం పొందడానికి" అన్నట్టు. వెంటనే ఈ సాధకుడికి డౌటొచ్చింది. అతను అడుగుతున్నాడు, "ఏవండీ ఈ నామము కంట గొప్పది ఏదైనా ఉన్నదా?" అస్థి మొదలుపెట్టి అంటే అది క్వెషన్ అని అర్థం అండి. అస్థి భగవో నామ్నః భూయః అంటే నామ్నః అంటే నామము కంటే భూయః గొప్పది అస్తివా? ఇంకోటేమైనా ఉందా? అంటే ఆయన అన్నాడు, వాగ్వావనామ్నో భూయసీ. నామ్నః పేరు కంటే, నామము కంటే వాక్కు భూయసి. వాక్కు గొప్పదయ్యా. అంటే అక్కడ నామస్మరణ చెప్పారండి. ఇక్కడ వాక్ అనే మాట ఏంటంటే మనం వేద మంత్రం చెప్పుకోవచ్చండి. నామం కంటే కూడా వేద మంత్రం చాలా గొప్పదయ్యా. ఆ తర్వాత ఇది అలా అంటే వెంటనే ఏం చేశాడు? తథా అస్తి భగవో వాచో భూయః. ఏవండీ ఆ వేదవాక్కు కంటే కూడా లేదా వాక్యం ఏదైతే చెప్పారో దానికంటే గొప్పది ఇంకోటేమైనా ఉండొచ్చా అండి? ఎప్పుడైతే ఒక ప్రశ్న దానికంటే ఇంకోటి గొప్పదన్నారో దానికంటే గొప్పది ఇంకోటి ఉండొచ్చేమో! ఆ డౌట్‌తోటి మళ్ళీ అస్తి భగవో వాచో భూయః. మీరు వాక్కు గొప్పదని అన్నారే, ఆ వా దేనికి మీరు నామము కంటే వాక్కు గొప్పదన్నారు. వాకే అన్నిటికంటే గొప్పదని మీరు అనలేదు. అయితే నా డౌట్ ఏమిటంటే మీరు చెప్పిన సమాధానం నామం కంటే గొప్పదే. కానీ నా ప్రశ్న ఏమిటంటే ఇంకో ప్రశ్న అస్తి భగవో వాచో భూయః. ఈ ఈ వాక్కు కంటే కూడా గొప్పది ఇంకోటేమన్నా ఉందా? ఉందయ్యా. మనోవావ వాచో ఇక్కడ వాచో పడాలండి. వావో పడింది. మీ పుస్తకాల్లో దిద్దుకోవాల్సొస్తే దిద్దుకోండి. ఈ పుస్తకం ఉంటే. వాచో. వాచః వాక్కు కంటే కూడా భూయః గొప్పదేమిటంటే మనః మనస్సు గొప్పదయ్యా. ఇది చ అలాగా ఎక్కడి నుంచి ప్రారంభించాడు? నామం. నామంతో ప్రారంభించి చివరికి ఎక్కడికొచ్చాడంటే ప్రాణో వా, ప్రాణం గొప్పదయ్యా అని ఒక చోట అంటాడండి. ఆ ముందల ప్రశ్నానికి ఈ మనస్సు కంటే గొప్పదేమన్నా ఉందా? ఉంది. ఏమిటది? ప్రాణము. ఇతి చ నామాదిభ్యః ఎక్కడి నుంచి ప్రారంభించాడు? నామం దగ్గర లేదు ప్రారంభించి ఆ ప్రాణాత్ ప్రాణము అనే సమాధానం చెప్పేంత వరకు భూయః ప్రశ్న ప్రతివచన ప్రవాహః ప్రవృత్తః. అడిగిన వాడికి చెప్పేవాళ్ళు ఒకటి ఆయన అడుగుతున్నాడు, ఈయన చెప్తూనే ఉన్నాడు. చివరికి ఆఖరి సమాధానం ఎక్కడ చెప్పారంటే ప్రాణం వరకు. ఎక్కడ మొట్టమొదటి ఆన్సర్ దేనితోటి? నామంతో ప్రారంభమైంది. చివరి ఆన్సర్ దేనితో ఎండ్ అయింది? ప్రాణంతో ఎండ్ అయిందండి. ఆ మాట చూడండి ఇక్కడ. నామ ఆదిభ్యః నామతో ఆది అంటే మొదలు. నామతో మొదలెట్టుకుని బిగినింగ్ విత్ నామ ఆ ప్రాణాత్ అంటే ఎండింగ్ విత్ ప్రాణం. భూయః గొప్పది అని ప్రశ్న ప్రతివచన ప్రవాహ ప్రవృత్తః. క్వెషను, ఆన్సరు ఆ సీక్వెన్స్ కంటిన్యూయస్‌గా అలా నడిచింది, ప్రవర్తించింది.
ఆఖరిని ప్రాణం అన్నారండి. దాని తర్వాత ఇంక క్వెషన్ అడగలేదండి. నైవం ప్రాణాత్ పరం భూయః ప్రశ్న ప్రతివచనం దృశ్యతే. ఏవండీ ప్రాణం కంటే గొప్పది ఏమైనా ఇంకా ఉందా? అనే ప్రశ్న అడగలేదు. కనిపించలేదు నాకు టెక్స్ట్‌లో ఎక్కడాను. మరి చూడండి ప్రాణాత్ పరం ప్రాణము కంట ఇంకా తర్వాతది భూయః గొప్పదేమైనా ఉందా? అని ప్రశ్న కనిపించలేదు. ప్రతివచనం దృశ్యతే. ప్రశ్న కనిపించలేదు. సమాధానం కనిపించలేదు. ఆఖరి ఎంతవరకు చెప్పి ఆగిపోయినట్టయిందండి. ప్రాణం అనే మాట దాకా చెప్పి ఆగిపోయింది. అస్తి భగవః ప్రాణాత్ భూయః ఇతి. అయితే ఓ పూజ్యుడా ప్రాణము కంట గొప్పదేమైనా ఉందా? అదో వా ప్రాణాద్ భూయః ఇతి. ఆ ప్రాణం ఇంకా విశ్లేషణతో చూస్తే ఏమండి ఇంక ప్రాణమే ఆఖరిదనుకోవాలా. ప్రాణమేవతు నామాదిభ్యః ఆశా అంతేభ్యః. అంటే ఈ ప్రాణం ముందర ఏంటంటే అయ్యా వస్తూ వస్తూ మనస్సు అన్నాడు కదండీ! మనస్సు కంటే గొప్పది ఇంకా ఏమైనా ఉందా? ఆశ. ఆశ కంటే గొప్పది ఏమైనా ఉందా? ప్రాణం. ఇంకా అంతవరకు చెప్పాడండి. ఇక్కడ ఆ మాట ప్రాణమేవతు ప్రాణం అనే మాట నామ ఆదిభ్యః అంటే నామము కంటే ఆదిభ్య నామంతో మొదలెట్టుకొని ఆశ అంతేభ్య ఆశ గొప్పది అని సమాధానం ఏదైతే వస్తుందో వచ్చి ఉండి ఉంటుందో ఆ ఆశ అనేటటువంటి అంతంగా కలిగినటువంటి ఈ ప్రశ్నోత్తరాల పరంపర ఏదైతే ఉందో భూయాసం ప్రాణోవా ఆశాయా భూయాన్ అంటే ఆశ కంట ప్రాణమే గొప్పది ఏమండి అని ఇత్యాదిన సప్రపంచం ఉక్త చాలా వివరంగా ఉక్త అంటే చెప్పి ప్రాణదర్శినశ్చ అతివాదిత్వం. ఎక్కడండి అతివాదిత్వం అంటే ఈ ప్రాణదర్శిన అంటే ప్రాణము ప్రాణం యొక్క తత్వమును తెలిసినటువంటి అధ్యయనం చేసి తెలుసుకున్నటువంటి ఒక మహానుభావుడు అతను చెప్పినటువంటి సమాధానాలు ఇవి. అతను చెప్పినటువంటి సమాధానం ఎక్కడికొచ్చి ఆగిపోయాడండి? ప్రాణం దగ్గరకొచ్చి ఆగిపోయాడు. అంటే ప్రాణం వరకు అతను అర్థం చేసుకున్నాడు. అనుభూతి కూడా పొందాడు. అలాంటి వాడిని ఏమంటారంటే అతివాది. ప్రాణదర్శినః ఆ ప్రాణమును యొక్క తత్వమును తెలుసుకున్నటువంటి ప్రాణం చూసాడంటాడు. ప్రాణం చూడడం అంటే ప్రాణం యొక్క తత్వాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేసినటువంటి వాడు. అనుభూతి పొందినటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో అతను అలాంటి వాడు అతివాది. అతను చెప్పేటటువంటి సమాధానం అతివాదిత్వము. అతివాద్యసీతి అతివాద్యస్మేతి బ్రూయాన్ నాపహ్నున్నేవ నాపహ్నుయేత నిత్యభ్యుజ్ఞాయ ఏష తు వా అతివదతి యస్సచ్చేనాతివదతి ఇది ప్రాణవ్రతం అతివాదిత్వం అనుకృష్య అపరిత్యజ్యైవ ప్రాణం సత్యాది పరంపరయా భూమానం అవతారయన్ ప్రాణమేవ భూమానం మన్యతే ఇది గమ్యతే. ఇదంతా దేనికండి? ఏమయ్యా భూమా అనే మాటకి నేను ప్రాణం తీసుకోవాలా? పరమాత్మ తీసుకోవాలా? ప్రాణం ఎందుకు? అనే దానికి ఇంత కథ చెప్పొచ్చాడండి. ఈ రకంగా అతివాది అయినటువంటి అంటే సత్యమును తెలిసినటువంటి వాడు, సత్యమును అనుభూతి పొందినటువంటి వాడు అయినటువంటి వాడు అతివాది అయినటువంటి అతను ఈ మాట అన్నాడు. ఏమనంటే ఇక్కడ అతను ఏమనంటే ఇక ఏ ప్రాణమే ఆఖరి సమాధానంగా చెప్పాడతను. ఇచ్చ ఏష ఏష తు వా అతివదతి యస్సచ్చేనాతివదతి ఇది ప్రాణవ్రతం అతివాదిత్వం అనుకృష్య అపరిత్యజ్యైవ ప్రాణం సత్యాది పరంపరయా భూమానం. అది సత్యము ప్రాణము సత్యము మొదలైనటువంటి పరంపరతోటి ఈ భూమను గురించి అవతారయన్ దింపుతూ అంటే దాన్ని పైనుంచి దింపడం అంటే అర్థం చెప్పడం అని అర్థం అండి. అవతారం ప్రాణమేవ భూమానం మన్యతే ఇది గమ్యతే. ఈ వాక్యంలో కూడా చివరికి ప్రాణమే భూమమయ్య అని ఇక్కడ చెప్పినట్టుగా అర్థమవుతోంది. కథం పునః ప్రాణే భూమని వ్యాఖ్యాయమానే యత్ర నాణ్యత్ పశ్యతి ఇత్యేతద్భూమ్నః లక్షణపరం వచనం వ్యాఖ్యాయేత ఇది. అయితే ఇంక అలాంటప్పుడు ప్రాణే భూమని వ్యాఖ్యాయమాని ఇక్కడ భూమ అనే మాటకి ప్రాణం అనే వ్యాఖ్యానం చెప్పేసుకుంటూ ఉంటే ఎత్ర నాణ్యత్ పశ్యతి ఆ మాట ఇందాక వినం ఎక్కడ ఏది విండో ఇంకేది విండో ఇంకేది చూడో దేని గురించి అసలు మొత్తం ఆలోచన చేయడు అని చెప్పుకొచ్చా కానీ ఇది ఎత్ర నాణ్యత్ పశ్యతి ఇచ్చేతతో భూమ్నః లక్షణపరం వచనం వ్యాఖ్యాతి. అది ఇక్కడ దీనికి ఈ భూమ అనేటటువంటి పదానికి దీని అర్థం ఏమిటి? ఉచ్యతే అంటే సుషుప్త్యవస్థాయాం ప్రాణగ్రస్తేషు కరణేషు దర్శనాది వ్యవహార నివృత్తి దర్శనాత్ సంభవతి ప్రాణస్యాపి.
ఎత్ర నాణ్యత్ పశ్యతి ఇత్యేతల్లక్షణం. అంటే ఇక్కడ ఏంటంటే ఉచ్యతే, ఇక్కడ ఈ మాట వినండి కాస్త. ఇక్కడ టెక్స్ట్‌లో వాక్యం చూడండి. అక్కడ ఇలా చెప్పడం సుషుప్త్యవస్థాయాం, అంటే సుషుప్తి అవస్థలో అంటే జాగ్రత్త మెలుకువగా ఉన్నాం. నిద్రపోవాలనుకున్నాం. మంచం మీద పడుకున్నాం. అప్పుడు నిద్ర పట్టడం ఇంకా ప్రారంభం అవుతోంది. మెల్లమెల్లగా ఈ బయట చప్పుళ్ళన్నీ కూడా వినిపించడం మానేసాయి. కానీ లోపల మనస్సు మాత్రం యాక్టివ్‌గా ఉంది. స్వప్నం కనిపించడం ప్రారంభమైంది. అది కూడా కొంతసేపు అయితే మొత్తం 6 గంటల సేపు పడుకుంటే 10 నిమిషాలో, 15 నిమిషాలో ఉంటుందిలెండి సరిగ్గా సుషుప్తి. అంతకన్నా ఎక్కువ ఉండదు. ఆ మాట చెప్తున్నానండి. సుషుప్త్యవస్థాయాం అక్కడ ఇంకా ఏమైందయ్యా? ఎవరు మెలుకువగా ఉన్నారు? మనస్సు కర్మేంద్రియాలు పడుకున్నాయి. జ్ఞానేంద్రియాలు పడుకున్నాయి. పంచప్రాణాల్లో ప్రాణాలు మాత్రం అవి జాగ్రత్తగా ఉన్నాయి. అది మన కోమాలో వెళ్ళినోడు కూడా ప్రాణం ఉంటుంది. ప్రాణం వైపు గిలగిల కొట్టుకుంటుంది. ప్రాణగ్రస్తేషు కరణేషు, కరణం అంటే ఇంద్రియాలు. ఈ ప్రాణం చేత గ్రస్తము పట్టుకోబడింది. అంటే ప్రాణం పట్టుకుని ఉండగా దానివల్ల ఏమవుతుంది? ఇంద్రియాలు పట్టుకోగా దర్శనాది వ్యవహార నివృత్తి దర్శనాత్, చూచుట మొదలైనటువంటి వ్యవహారాలు ఏమీ లేకుండా సుషుప్తిలోకి వెళ్ళిపోయాడు అతను. కళ్ళతో మామూలుగా మన జాగ్రత్త స్థితిలో చూస్తే ఆ వస్తువుని చూస్తాడు. ఆ వస్తువుతో మాట్లాడడానికి ట్రై చేస్తాడు మనిషి అయితే. స్వప్నం అయితే స్వప్నంలోనే మాటలు వినిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు అది కూడా వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైతే సుషుప్తి అవస్థలోకి ఆ జీవుడు వెళ్ళాడో అప్పటికి ప్రాణంలో ఇది కలిసిపోయేప్పటికి ప్రాణంతో కూడిన ఇంద్రియాలతో, అంటే ప్రాణాలు ఇంద్రియాలతో కలిసి ఉండగా లేకపోతే ఇంద్రియాలు ప్రాణంతో కలిసి ఉండగా అప్పుడు బయట చూపు లేదు. బయట ఏం జరుగుతుంది? ఈ కళ్ళు చూడలేకపోతున్నాయి. బయట ఏమవుతున్నాయి? చెవులు వినలేకపోతున్నాయి. దర్శనాది వ్యవహార నివృత్తి, చూచుట మొదలైనటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా అవి నివృత్తి, క్లోజింగ్ అయిపోయాయి. అది మాత్రం తెలుస్తోంది. నాకు ఇంకేమీ వినిపించట్లేదు అనే మాట మాత్రం వాడికి ఆ ఆనంద స్థితిలో ఉన్నాడు వాడు. ఆ వాక్యం వలన సంభవతి ప్రాణస్యాపి ఎత్ర నాణ్యత్ పశ్యతి ఇత్యేతల్లక్షణం. ఇప్పుడు అక్కడేందంటే ఎత్ర నాణ్యత్ పశ్యతి, ఇంక ఏది చూడట్లేదు వాడు. ఆ స్థితిలో ఉన్నటువంటి వాడు. సుషుప్తి అవస్థలో ప్రాణం వాడి ఇంద్రియాలతోటి అక్కడ లైవ్ అయిపోయి ఉండగా ఇంకా బయట బాహ్య ప్రపంచానికి సంబంధించినటువంటి విషయాలు, వస్తువులు కనిపించట్లేదు. దర్శనాది వ్యవహార నివృత్తి దర్శనాలు, బయట వస్తువులు చూడడం లేదు, వినడం లేదు, ఏమీ లేవు. కనెక్షన్ కట్ అయిపోయింది. కానీ అప్పుడు ఏదో ఒకటి చూస్తూనే ఉండాలి కదా మరి లోపల ఉన్నది చేత. అప్పుడు దానికి ఏం చెప్తారంటే సంభవతి ప్రాణస్యాపి, ప్రాణానికి అంచేత ప్రాణానికి ఎత్ర నాణ్యత్ పశ్యతి ఇచ్చేత లక్షణం. అక్కడ ఇంకేమీ ఉండటం లేదు, చూడట్లేదు అనే వాక్యం ఉంది కనుక ఆ ప్రాణం ఎటువంటిదంటే ఇంద్రియములతో కలిసి ఉన్నటువంటి ఆ సుషుప్త్యవస్థలో ప్రాణం ఇంకేదీ చూడదు. తథాచ శృతి న శృణోతి న పశ్యతి ఇత్యాదిన సర్వకరణ వ్యాపార ప్రత్యస్తమయ రూపాం సుషుప్త్యవస్థాం ఉక్త్వా. అక్కడ ఇంద్రియాలన్నీ ఎలా ఉంటాయి సుషుప్త్యవస్థలో? సర్వకరణ, కరణం అంటే ఇంద్రియ, సర్వకరణం సర్వేంద్రియాలు, వ్యాపార అస్తమయ రూపం ప్రతి వ్యాపార వాడి వాడి ట్రాన్సాక్షన్స్, కళ్ళు చూడాలి, చెవులు వినాలి, ముక్కు అవసరం చూడాలి, ఇవన్నీ కూడా అస్తమయ రూపం. అస్తమయం అంటే ఇంకేమి మనకి అస్తమయం, సూర్యాస్తమయం ఏంటంటే సూర్యుడు ఇంకా కనిపించాడని. ఈ ఇంద్రియాలని కూడా పనిచేయడం మానేసే స్థితిలో ఎప్పుడు సుషుప్తి అవస్థాం. సుషుప్తి అవస్థలో జరిగేది ఏంటంటే ఇంద్రియాల యొక్క వ్యాపారాలన్నీ కూడా అస్తంగతం అవుతాయండి. అన్నీ అస్తమయం అయినట్టే. అంటే ఏ ఇంద్రియము పనిచేయదు అని చెప్పి ప్రాణాగ్నేయ ఏవ ఏతస్మిన్ పురే జాగ్రత్త. ఇక్కడ వీటిని ఆ అగ్నిని, ఆ ప్రాణాలను ఏమంటారంటే ప్రాణ అగ్నయ ఏవ ఏతస్మిన్ పురే, అతని శరీరంలో మొత్తం అన్ని పడుకున్నాయి ఒక్క ప్రాణం తప్ప. అంటే దాటిని ఏమంటాం పంచప్రాణాలు, పంచ అగ్నులు. ప్రాణ అగ్నయ ఏవ ఏతస్మిన్ పురే జాగ్రత్త. ఈ ప్రాణాగ్నులు మాత్రమే శరీరంలో మెరుపుగా ఉన్నాయి, జాగ్రత్త మెరుపుగా ఉన్నాయి. ఇది తస్యామేవ అవస్థాయాం పంచవృత్తే ప్రాణస్య జాగరణం భవతి ప్రాణప్రధానం సుషుప్త్యవస్థాం దర్శయతి. ఈ కాంటెక్స్ట్లో ఉన్నటువంటి ఆ అవస్థలోనే పంచవృత్తులతోటి, అంటే ప్రాణానికి ప్రాణాపాన వ్యానోదాన సమానాలు ఏవైతే ఉన్నాయో, ఈ వాయువులకి ఏ పనులు చేయాలో, ప్రాణవాయువు ఏం చేస్తుండాలి, అపానవాయువు ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి, జ్ఞానవాయువు, ఉదాన వాయువు, సమాన వాయువు, వాటి వాటి స్థానాలు, వాటి చేయవలసిన కర్తవ్యాలు, వాటి చేయకూడని పనులు,
ఇవన్నీ ఏవైతే ఎప్పుడైతే ఇతి అవస్థాయాం పంచవృత్తేః వాటి వాటి పనులు అది ఉండగా ప్రాణస్య జాగరణం బ్రవతి. ఇప్పుడు ఈ మంత్రంలో చెప్పాడండి. ప్రాణం అది మెరుపుగా ఉంటుంది అంటూ అప్పుడు సుషుప్తి అవస్థ ఎలా ఉందో వర్ణించాడయ్యా. ప్రాణప్రధానం సుషుప్తి అవస్థాం దర్శయతి. ప్రాణము ప్రధానంగా ప్రాణం మాత్రమే ప్రధానంగా ఉండేటటువంటి ఈ సుషుప్తి అవస్థని ఇక్కడ వివరిస్తున్నాడు అంటూ మొత్తం మీద ఈ రకమైనటువంటి చర్చలో భూమ అంటే ప్రాణం అనేటటువంటి మాట గురించి ప్ర ప్రధానంగా చెప్పుకొచ్చారండి. ఇంకా ఇంకోటి ఏతద్భూమ్నః సుఖత్వం శృతం ఉందయ్యా. ఈ భూమ వల్ల చాలా సుఖం వస్తుంది. ఈ భూమను ఆశ్రయిస్తే సుఖం వస్తుందని ఒక వేదంలో వాక్యం ఉంది. యో వై భూమా తత్సుఖం ఇది తదపి అవిరుద్ధం. అంటే ఇంతకు ముందర చెప్పినటువంటి భూమ అనేది సుషుప్తి. ఆ సుషుప్తిలో మనకు లభించేటువంటి సంపూర్ణమైన ఆనందము అని దానికి ఇప్పుడు అడ్డంగా ఏం లేదు. ఆ వాక్యం నీకేమైనా అడ్డం వస్తుందా వేదాంతానికంటే ఏం అభ్యంతరం లేదు మాకు. అత్ర ఏష దేవః స్వప్న అన్న పశ్యత్యథ స్వప్నాన్నం పశ్యతి అథ యదా ఏతస్మిన్ శరీరే ఏతత్ సుఖం భవతి. ఏష దేవః ఈ దేవుడు లోపల ఉన్నటువంటి స్వప్న అన్న పశ్యతి. స్వప్నాత్ న పశ్యతి. ఇది నకారంగా స్వప్నాత్ స్వప్నము కంట అన్యత్. ఇక్కడ చూడండి అత్ర ఏష దేవః స్వప్నాత్ న పశ్యతి అథ యదా ఏతస్మిన్ శరీరే ఏతత్ సుఖం భవతి. అతను స్వప్నము కూడా దాటేసినటువంటి స్థితిలో స్వప్నాన్ని కూడా చూడట్లేదు. స్వప్నాన్ నపశ్యతి. స్వప్నములను చూచట్లేదు. ఎవరు? ఏష దేవః. ఆ శరీరంలో సుషుప్తి అవస్థలో మెరుగ్గా ఉండేటటువంటి దేవత ఎవరైతే ఉన్నారో స్వప్నాన్ నపశ్యతి. స్వప్న స్థితిని దాటేసి వెళ్ళిపోయి స్వప్నాన్ని చూడదు. అత యదైతస్మిన్ శరీరే ఏతత్ సుఖం భవతి. అప్పుడు ఉండే సుఖమే ఉంటుంది శరీరంలో. అదేమిటయ్యా? ఇది సుషుప్త్యవస్థాయేమేవ సుఖశ్రవణాత్. సుఖము అనే మాట గాఢ నిద్ర పట్టినప్పుడే మనకి మయా హాయిగా రిలాక్స్గా ఉంది మా ఇవాళ, నేను దాంతో బడలికి అంతా పోయింది అని ఆ విశ్రాంతి పొంది సుఖంగా ఉందంటాడు చూసారా ప్రాణం. అది ఎప్పుడైనా గాఢ నిద్ర పట్టిన తర్వాత మాత్రమే ఆ భావం ఫీలింగ్ వస్తుందండి. అది చెప్తున్నాడు. సుషుప్త్యవస్థాయామేవ సుఖశ్రవణాత్. ఈ సుఖం అనే మాట ఎప్పుడు వినడం జరుగుతుందంటే సుషుప్తి అవస్థను వర్ణిస్తుంటేనే ఈ సుఖం అనే మాట వినిపిస్తూ ఉంటుంది. యచ్చ యోవై భూమా తదమృతం. ఏ భూమా అనే పదం ఉందో అది ఎటువంటిదయ్యా? అమృతం అయ్యా. అంటే అమృతం అంటే ఇంక దానికి విలువ కట్టలేం. మరణం లేదు. చాలా గొప్పది. ఏది? ఆ భూమా అనేది చాలా గొప్పదయ్యా. ఇది తదపి ప్రాణస్య అవిరుద్ధం. ఇది కూడా ప్రాణం కంటే భిన్నమైంది ఏం కాదు. అవిరుద్ధం, విరోధం లేదు దానికి. ప్రాణో వా అమృతం. ఇక్కడ చూడండి. యో వై భూమా తదమృతం ప్రాణో వా అమృతం. అంటే ఎంత ప్యారలల్గా పెడుతున్నాయో. సో ప్రాణమే భూమాన్ని తీసుకోవచ్చు. ఇది శృతి. కథం పునః ప్రాణం భూమానం మన్యమానస్య తరతి శోకమాత్మవిది ఆత్మవివిదిశయ ప్రకరణస్య ఉత్థానం ఉపపద్యతే. ఇక్కడ కథం పునః ప్రాణం భూమానం మన్యమానస్య అంటే భూమ అంటే ఏంటంటే ప్రాణమే అనుకునేటటువంటి వాడికి ఇది ఇక్కడ అక్కడ ఇంకో వాక్యం కూడా ఉందండి. తరతి శోకమాత్మవితు ఇది ఆత్మ వివిదిశయ ప్రకరణస్య ఉత్థానం ఉపపద్యతే. ఇక్కడ ఆత్మ గురించి చెప్తున్నాడు ఏమిటి అసలు? ఆత్మ వివిదిశ అంటే వేత్తుం ఇచ్చా వివిదిశ, తెలుసుకోవాలనే కోరిక. జిజ్ఞాస అంటే జ్ఞాతం ఇచ్చా జిజ్ఞాస, అలాగే వేత్తుం ఇచ్చా వివిదిశ. అలాగా ఆత్మ వివిదిశయ ఆత్మను తెలుసుకొనుట అనే కారణం చేత ప్రకరణస్య ఉత్థానం ఉపపద్యతే. ఈ ప్రకరణం ఈ విషయం చెప్పడం జరుగుతుంది. అంటే ప్రాణ ఏవ ఇహ ఆత్మ వివక్షిత ఇది బ్రూమ. అంచేది ఇక్కడ మొత్తం ఈ చాప్టర్లో ఏం చెప్పదలుచుకున్నాడు అంటే ప్రాణ అని ఏవ ఇహ ఆత్మ వివక్షిత. ప్రాణం అంటే ఆత్మ అనే చెప్పదలుచుకున్నాడు. తథాహి ఆ మాట సంబంధించి ఎక్కడైనా చూస్తున్నాడు. తథాహి ప్రాణ హపిత ప్రాణో మాత ప్రాణో భ్రాత ప్రాణ. ఆ ప్రాణం అంటే అపిత హి అన ప్రాణో హి
పిత ప్రాణం అంటే తండ్రి, ప్రాణో మాత ప్రాణం అంటే తల్లి, ప్రాణో భ్రాత ప్రాణ అంటే సోదరుడు, ప్రాణ శ్వస ప్రాణం అంటే చెల్లెలు, ప్రాణ ఆచార్య గురువు, ప్రాణ బ్రాహ్మణ బ్రాహ్మణుడు. ఇవన్నీ కూడా ఇది ప్రాణమేవ సర్వాత్మానం కరోతి. ఎవరి గురించి చెప్పినా ఇతను నా ప్రాణం నా ప్రాణం నా ప్రాణం చెప్తున్నాడండి. అంటే అంతా సర్వాత్మ గురించినటువంటి ఆ ప్రాణ స్వరూపాన్ని ఇక్కడ అతను భావన చేసుకుంటున్నాడు. యథావా అరా నాభౌ అరౌ అని ఉండాలి. యథావా అరౌ నాభౌ సమర్పిత ఏవమస్మిన్ ప్రాణే సర్వం సమర్పితం. బండి ఎడ్ల బండి ఉందనుకోండి, చక్రాలు ఉంటాయి. ఆ చక్రం మధ్యలో చిన్న గుండ్రటి సర్కిల్ ఉంటుందండి. అక్కడ నుంచి అవతల పక్కకి ఒక రాడ్ వేస్తారు. దాన్ని అక్ష అంటారు. అంటే ఇరుసు. ఆ అరవు ఈ ఆకులంటే చెక్కలు. ఆ చెక్కలు ఎక్కడ కొడతారండి? దాన్ని ఆ గుండ్రంగా ఉండేటటువంటి చిన్న చక్రం ఏదైతే పెద్ద చక్రం లోపల ఇరుసు దగ్గర ఏర్పాటు చేసినటువంటి అర్ధ చంద్రాకారంగా పూర్తి చంద్రాకారంగా ఉండి దాని మీదకి గుచ్చుతారండి ఇది. అంటే దాన్ని అర అంటారు. అర యథావా అర నాభౌ సమర్పిత. అర అంటే ఆకులు. అంటే బండి చక్రం యొక్క ఆకుల్ని అరం అంటారు. నాభౌ సమర్పిత దాన్ని నాభి అంటారు. బండికి నాభి ఏదంటే చక్రం ఫిక్స్ చేసేటటువంటి హబ్ ఏదైతే హబ్ అండి కరెక్ట్ మాట. హబ్ అంటే మనకు తెలుస్తుంది. దాని పేరు నాభి. అరాహ అంటే ఈ బండి చక్రం యొక్క ఆకులు ఆ చెక్కలు ఏదైతే నాభౌ సమర్పిత హబ్‌లో ఫిక్స్ చేశారు. ఏవం అస్మిన్ ప్రాణే సర్వం సమర్పితం. ఈ రకంగా సమస్తమైనటువంటి బ్రహ్మాండము కూడా ప్రాణం అనే హబ్బులో కూర్చబడి ఉందయ్యా. అక్కడ సమర్పించబడి ఉంది. సర్వాత్మత్వాత్ సర్వాత్మత్వ అర నాభి నిదర్శనాభ్యాంచ సంభవతి వైపుల్యాత్మిక భూమరూపత ప్రాణస్య తస్మాత్ ప్రాణో భూమ ఇత్యేవం ప్రాప్తం. ఇక్కడ ఎలాగైతే ఇంకా మొత్తం బండి ఆ ఇరుసు దగ్గర ఉండేటటువంటి చక్రంలో మొత్తం బండి ఆకులన్నిటినీ కూడా ఫిక్స్ చేయడం జరిగిందో, అలాగే సమస్తమైనటువంటి బ్రహ్మాండాల్లో ఉండేటటువంటి జీవరాశి కూడా ఈ ప్రాణం మీద గుచ్చబడి ఉన్నాయి. దాని మీద ఆధారపడి ఉన్నాయి. ఇది సర్వాత్మత్వ అర నాభి నిదర్శనాభ్యం. ఈ అర అనేది మన అరలు కాదు. బండి మనకి ఏదో చిన్న షెల్ఫ్‌లో పెట్టుకున్న అరలు కాదండి ఇది. అర అంటే బండి ఇరుసు దగ్గర ఉండేటటువంటి ఆ గుండ్రటి భాగాన్ని. దాన్ని అర నాభౌ సమర్పిత. ఇది ఏవం అస్మిన్ ప్రాణే సర్వం సమర్పితం ఇది సర్వాత్మత్వ అర నాభి నిదర్శనాభ్యాంచ సంభవతి. ఇప్పుడు బండి ఇందులో ఏమున్నాయి? సర్వాత్మత్వ మరి చెప్పినాను ఇందులో ఈశావాస్యన సర్వాత్మభావం అని చివరికి చెప్పేది. కశోక అక్కడ చెప్పొస్తాడండి. కో మోహ మోహం ఏంటి? శోకం అంటారు చూసారా? అలాగా ఇక్కడ ఈ భూమ అనే పదానికి సర్వాత్మత్వము అనేటటువంటి ఆ నాభియందు ఇక్కడ ఆ విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతోంది. వైపుల్యాత్మిక భౌమరూపత. అసల విపులమైనటువంటిది, చాలా విస్తారమైనది, చాలా వెడల్పైంది, చాలా పెద్దదైనటువంటిది భూమం అనే దాని ఆకారం. అంటే తస్మాత్ ప్రాణః భూమ ఇత్యేవం ప్రాప్తం. మొత్తాన్ని కూడా ప్రాణం మీద ఆధారపడ్డాయి కనుక ఇక్కడ ఈ భూమ అనేటటువంటిది ప్రాణము అని మేము అనుకుంటున్నామయ్యా అని అక్కడి నుంచి ప్రారంభించాడండి. అంటే దానికి ప్రాణం అనే మాటలే అక్కడ మళ్ళీ సింపుల్‌గా సమ్మరైజ్ చేద్దామండి. అక్కడ ప్రశ్న మీద ప్రశ్న, ప్రశ్న మీద ప్రశ్న వేస్తుంటే వాటి సమాధానం చెప్పుకుంటూ దానికంటే ఏది గొప్పది, దీనికంటే ఏది గొప్పది అలా అడగా చివరికి ఏంటంటే ప్రాణం అనే మాట ఆఖరి ఆన్సర్‌గా చెప్పి వదిలిపెట్టాడు. తర్వాత వెంటనే 1, 2 లైన్‌లు వెంటనే భూమ గురించి మళ్ళీ ప్రస్తావన స్టార్ట్ అయింది. సో, ఏది ఎండింగో, ఏది ఇంకో దాని నెక్స్ట్ దాని బిగినింగో ఆ 2 ఒకదానికొకటి ఒకటే అయ్యుండాలి. లింక్‌డైన అయ్యుండాలి. అక్కడ ప్రాణం అని ఎండింగ్ అయ్యి భూమ మళ్ళీ బిగిన్ అవుతుందనక భూమ అంటే ప్రాణం అని అర్థం తీసుకోవడం ఒకటి. రెండోది సుఖం ఉంది అనే మాట అన్నాడు. ఈ సుఖం అనేది ఎప్పుడొస్తుంది? స్వప్నం వస్తుంది మనకి. ఈ సుషుప్తి కూడా ఎలా ఉంటాయంటే శరీరంలో భాగాలన్నీ కూడా బండి చక్రానికి మధ్యలో ఇరుసు దగ్గర ఎలా అయితే ఆకులన్నీ కూడా ఫిక్స్ చేయబడి ఉంటాయో, అలాగే ఈ ప్రాణం అనే దాంట్లో కూడా మొత్తం అన్నీ కూడా బిగించబడి ఉంటాయి. అన్ని ఇంద్రియ జ్ఞానాలు బిగించబడి ఉంటాయి. అందుచే అలా చేసినా కానీ అది ప్రాణం అనే అర్థం వస్తుంది మొత్తం మీద. అని ఈ రకంగా తస్మాత్ ప్రాణః భూమ ఇది ఏవం ప్రాప్తం. అలా అనుకోవడానికి కారణం ఇదయ్యా! అని చెప్పి ఒక పూర్వపక్షి తన భాగాన్ని చెప్పేశాడు.
ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్పాల్సి వస్తుందంటే దీని తర్వాత ఇంకా కాదయ్య పరమాత్మ అని చెప్పుకుంటూ రావాల్సి వస్తుంది. ఏమండి ఇంతవరకు మనం తీసుకున్నటువంటి దాంట్లో ఈ చాప్టర్ స్కానింగ్ అయిపోయింది. టైం కూడా అయింది గానీ ఇక్కడ ఆపుకుందామండి ఇవాళ. ఇంక నెక్స్ట్ ఇందులో రెడీగా నా దగ్గర మ్యాటర్ ఇక్కడ ఇందులో లేదు. పీడీఎఫ్‌లో లేదు. లేకపోయినా ఇందులో ఉండొచ్చు. అది చూద్దామండి. జేపీఈజీలో ఉంటుంది. అది చూసి దాన్ని బట్టి కంటిన్యూ చేద్దాం ఇంకో 2 నిమిషాలు. తస్మాత్ ప్రాణః భౌమ ఇత్యేవం ప్రాప్తం. దీని తర్వాత అండి అప్పుడు ఇంతవరకు పూర్వపక్షి తన ఆర్గ్యుమెంట్ లేవదీశాడు. ఇప్పుడు దీని మీద తతః ఇదం ఉచ్యతే. అప్పుడు సిద్ధాంతి గారు బయలుదేరుతున్నారండి. పరమాత్మ ఏవ ఇహ భూమా భవితుం అర్హతి న ప్రాణః. నువ్వు ఇంతవరకు ప్రాణమే భూమ అనే మాటకి అర్థంగా తీసుకోవాలి. నువ్వు రకరకాల సోదాహరణ పూర్వకంగా నువ్వు వివరించావు. కానీ అది కాదయ్యా. పరమాత్మ ఏవ పరమాత్మ మాత్రమే ఇక్కడ భూమ అనే మాటకి అర్థంగా అర్హతి. ఇట్ డిజర్వ్స్ టు బి టోల్డ్ యాస్ ది ఆన్సర్. ఇది పరమాత్మ మాత్రమే దానికి ఆన్సర్ అయ్యా. భూమ అనే మాటకి ప్రాణం కాదు. కస్మాత్ ఎందుచేత సంప్రసాదాదధ్యుపదేశాత్. సంప్రసాదము అనేటటువంటి ప్రదేశంలో ఉపదేశించబడుట చేత. సంప్రసాదం అంటే మామూలుగా అర్థం అంటే దానికి కూడా అర్థం వారే చేస్తున్నారండి. సంప్రసాద ఇది సుషుప్తం స్థానం ఉచ్యతే. సుషుప్తి స్థానం ఏదైతే ఉందో, సుషుప్తి అవస్థ ఏదైతే ఉందో దాన్నే సంప్రసాదము. ప్రసాదం అంటే ప్రసన్నముగా చూచుట. అంటే చల్లని చూపంటాం. సుఖాన్ని ఇచ్చేటటువంటి పరిస్థితి ప్రసన్నంగా చూడడం అంటే. సంప్రసాదం ఇంకా చాలా బాగా చల్లగా చూడడం. అది ఎప్పుడంటే అంటే హాయిగా ఉండడం. హాయిగా ఉండడం అనేది ఇక్కడ మనకి సుషుప్తిలోనే హాయిగా ఉంటుంది కనుక దాని పేరు సంప్రసాదం అని పేరిటండి. సమ్యక్ ప్రసీదతి అస్మిన్ ఇది నిర్వచనాత్. ఇప్పుడు మనం చెప్పిందా సమ్యక్ ప్రసీదతి. సమ్యక్ అంటే చాలా బాగా, ప్రసీదతి అతను అనుగ్రహిస్తుంది. అస్మిన్ ఈ స్థితిలో అంటే సుషుప్తి అవస్థలో సంపూర్ణంగా మనం అనుగ్రహిస్తుంది, మనకి సుఖాన్ని ఇస్తుంది. ఇది నిర్వచనాత్. బృహదారణ్యకేచ స్వప్న జాగరిత స్థానాభ్యాం సహ పాఠాత్. ఈ సంప్రసాదం అనే మాట సుషుప్తి అని నీకు ఎలా తెలిసిందయ్యా అంటే బృహదారణ్యకోపనిషత్తులో ఒక చోట జాగ్రత్త స్థితి, స్వప్న స్థితి చెప్పిన తర్వాత అదే కాంటెక్స్ట్లో అక్కడే సుషుప్తి అనే మనం ఏదైతే అనుకుంటే అక్కడ ఈ పదాన్ని వాడడం జరిగింది. సంప్రసాదం అనే మాటను వాడడం జరిగింది. తస్యాం చ సంప్రసాదావస్థాయాం ప్రాణః జాగర్తీతి ప్రాణః అత్ర సంప్రసాదః అభిప్రేయతే. అయితే అక్కడ కూడా సంప్రసాద స్థితిలో కూడా అంటే సుషుప్తి అవస్థలో కూడా అందరూ పడుకున్నారు. శరీరంలో ఉన్నటువంటి పాటలని కర్మేంద్రియాలు పడుకున్నాయి, జ్ఞానేంద్రియాలు పడుకున్నాయి, మనస్సు కూడా పడుకుంది. కానీ ఒకటి ఇంకా మెరుగ్గా ఉందండి. ఏంటంటే ప్రాణం. ప్రాణం కొట్టుకుంటుంది, ఇంకా నాడి కొట్టుకుంటుంది. వాడు స్వప్నంలోకి వెళ్ళినారు, సమాధిలోకి వెళ్ళిన నాడి కొట్టుకుంటుంది. ఇక్కడ తస్యాంచ సంప్రసాద అవస్థాయాం ప్రాణః జాగర్తీతి ప్రాణః అత్ర సంప్రసాదః అభిప్రేయతే. అంచేత అక్కడ ప్రాణం ఇంకా కొట్టుకుంటుందని చెప్తున్నాం కదా. సంప్రసాదావస్థాయాం ప్రాణః జాగర్తి ఇది అంచేత ప్రాణము మెలుగుగా ఉంటుంది అని అనడం చేత అత్ర ప్రాణః సంప్రసాదః అభిప్రేయతే. అంటే ప్రాణము అంటే సంప్రసాదము అని మనకి ఇష్టమైనటువంటి అర్థంలా కనిపిస్తోంది. ప్రాణాత్ ఊర్ధ్వం భూమ్నః ఉపదిశ్యమానత్వాదిత్యర్థః. అంటే ఇందాక మనకి ప్రాణం అని చెప్పి అక్కడ ఆపేశాడు. దానికంటే గొప్పదేంటి, దీనికంటే గొప్పదేంటి, దానికంటే ఇంకా గొప్పదేంటి చెప్పి అక్కడ ప్రాణం దగ్గర ఆపేశాడు. ఇంకా ప్రాణాదోర్ధ్వం భూమ్నః ఉపదిశ్యమానత్వాదిత్యర్థః. అంటే ప్రాణం కంటే ఇంకా గొప్పది ఏమైనా ఇంకా ఉందా అని ఉపదేశించడమా ఆ కాంటెక్స్ట్ అని అర్థం వస్తుంది. ప్రాణ ఏవ చేత్ భూమా స్యాత్ సయేవ తస్మాత్ ఊర్ధ్వం ఉపదిశ్యేతి ఇది అశ్లిష్టమేవ స్యాత్. ప్రాణ ఏవ చేత్ భూమా భూమమే ప్రాణము కనుక అయ్యి ఉంటే, భూమ ఏకవచనం, ప్రథమావిభక్తి ఏకవచనం అండి. ప్రాణ ప్రథమావిభక్తి ఏకవచనం. భూమమే ప్రాణము కనుక అయ్యి ఉంటే తస్మాదోర్ధ్వం తస్మాదోర్ధ్వం దానికంట గొప్పది ఏమైనా ఉండి ఉంటే అది చెప్పుండేవాడే. నహి నామైవ నామ్నో భూయ ఇది నామ్నః ఊర్ధ్వం ఉపదిష్టం. నామా ఏవ నామ్నః నహి నామైవ నామ్నః భూయ. నామము కంట గొప్పది ఏమిటి అని నామని చెప్పడు కదా.
ఏమయ్యా నామం కన్నా గొప్పదేమిటంటే నామం అంటాడా ఎవడైనా? ఎవడు అనడు. నహి నామైవ నామ్నః భూయః ఇతి. అంటే ప్రాణం కన్నా గొప్పదేమిటంటే ప్రాణం ఎవడు అనడు. ప్రాణం కంటే గొప్పది ఇంకోటేదో చెప్పాలి. అలాగే నామ్నః ఊర్ధ్వం ఉపదిష్టం. నామనం కంటే ఇంకా పైనేమైనా ఉపదేశించడం జరిగిందా? అంచేత అక్కడ నామ్నః ఊర్ధ్వం ఉపదిష్టం. అయితే నామనం కంటే ఊర్ధ్వం అంటే దానికంటే గొప్పది ఉపదేశించబడింది. కిం తర్హి అంటే ఏమిటైతే నామ్నః అన్యత్ అర్థాంతరం ఉపదిష్టం వాగాఖ్యం. ఏమయ్యా నామము కంటే గొప్పది ఏమిటి అంటే వాక్ అని చెప్పాడు. అంటే నామ్నః అన్యతు నామము కంట ఇంకొకటి అదేమిటంటే ఇక్కడ మనకు వాక్కు ఇందాక చెప్పిన చూడండి. అర్థాంతరం ఇంకొక అర్థము. అర్థాంతరం అంటే అర్థాంతరంగా ముగిసింది అలా కాదండి. అర్థాంతరంగా అంటే సడెన్ అనుకుంటాం కాదండి ఇక్కడ. అన్యత్ అర్థం ఇంకొక అర్థము. ఇంకొక పదము. ఉపదిష్టం అదేమిటయ్యా వాగాఖ్యం వాక్ ఉందయ్యా. నామము కంట గొప్పదేమిటంటే వాక్ అన్నాడు. వాగ్వావ నామ్నో భూయసి ఇతి నామ్నః నామము కంటే వాక్ వా వ భూయసి వాక్కు మాత్రమే చాలా గొప్పది. తథా వాగాదిభ్యః అయితే వాక్కు కంటే గొప్పదేమైనా ఉందా? అంటే వాగాదిభ్యః అపి ఆప్రాణాద్ అర్థాంతరమేవ తత్ర తత్ర ఊర్ధ్వం ఉపదిష్టం. చెప్పాం కదండీ! ఆ! వాక్కు కంటే గొప్పది ఏదైనా ఉందా? ఆ! మనస్సుంది. మనస్సు కంటే గొప్పది ఇంకోటేమైనా ఉందా? దానికంటే గొప్పదేమైనా ఉందా? అంతే అలా ప్రశ్న వేగా వేగా చివరికి ఆ ప్రాణాత్ ప్రాణము వరకు అర్థాంతరమేవ ఇంకో మాటని తత్ర తత్ర ఊర్ధ్వం తర్వాత తర్వాత సమాధానంగా చెప్పడం జరిగింది. తద్వత్ ప్రాణాద్ ఊర్ధ్వం ఉపదిశ్యమానః భూమా ప్రాణాద్ అర్థాంతరభూతో భవితుం అర్హతి. అంచేత ప్రాణం కంటే ఇంకోటి గొప్పది ఏదైనా ఉండి ఉంటే భూమ అనేది దానికి అందుతుంది అని ఇక్కడ చెప్పుకొచ్చి దీని తర్వాత నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ ఏమి ఇచ్చారో చూద్దామండి. నన్విహ నాస్తి ప్రశ్న కానీ అక్కడికి వచ్చాక ఇంక ప్రశ్న అడగలేదయ్యా. ఆపేశాడు. ఆపేశాడు. ఇంచేత అతను ఎటువంటి వాడు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేవాడు సత్యవాది. అనుభూతి పొందినటువంటి వాడు. అతను అంతవరకు అనుభూతి పొందాడు. అతన్నే అతివాది అని అంటారు. నన్ను విహ నాస్తి ప్రశ్నః ఇంకా తర్వాత ప్రశ్న ఏం లేదు గదా! అని ఇక్కడ ఏదైతే ఉందో అది తర్వాత చెప్పుకుందాం. ఇక్కడికి ఆపుకుందాం మనం. ఈ పేరా నుంచి మళ్ళీ తర్వాత చెప్పుకుందాం. ఓం అంతా ఇదంతా అబ్స్ట్రాక్ట్‌గా ఉంటుంది పూర్తిగాను. అయినా పర్వాలేదండి. ఓం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. శ్రీ సీతారామార్పణమస్తు. ఓం తత్సత్.